ఇంకా 8:30 అలా అయింది. 7కి లేచాము. ఎందుకో బద్ధకంగా ఉండి మెల్లిగా ప్యాక్ చేసాం. చాలా అంటే చాలా మెల్లిగా ప్యాక్ చేసాం. సో 1 అవర్ ప్యాకింగ్ పోయింది. మనం ఫ్రెష్ అప్కి ఒక ½ అవర్. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి బుజ్జి వెళ్ళిపోవడమే. 7 hours 28 minutes చూపిస్తుంది. సేమ్ నిన్న మనం వచ్చిన రూటే చూపిస్తుంది. జామ్నగర్ మీద ఇంచి వచ్చాం కదా, సేమ్ రూట్ చూపిస్తుంది. అదే రూట్లో వెళ్ళి బుజ్జికి వెళ్ళిపోవాలి. బుజ్జికి వెళ్ళి కచ్చి మీద తిరగాలి. సూపర్ స్నాప్ ఇది. ట్రైన్ వస్తుంది, అటు సైడ్ లేక్, ఇటు సైడ్ కంప్లీట్ డిజర్ట్ టైప్ ఏరియా, ఇటు సైడ్ బీచ్, ఇది హైవే. అంటే ఆల్మోస్ట్ ఒక 90 kilometers వచ్చాం. ద్వారకా నుంచి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. టీ గొట్టాల ప్యాకెట్లు ఉంటాయి, ఒక 4 అయ్యి ఫుల్గా, ఒక 4 గొట్టాల ప్యాకెట్లు, 2 టీలు, 1 లీటర్ వాటర్ వేసేసి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే వేస్తున్న ఈ రోడ్లో వస్తేనే మనకి ఫాస్టెస్ట్ రూట్ అని చూపించిందంటే, అసలు ముందున్న రూట్లో వెళ్తే మన పొజిషన్ ఏంటి? అట్లీస్ట్ ఇంకో 1 year 1.5 years పట్టుద్ది ఈ రోడ్స్. అసలు గాలి మాత్రం భయంకరంగా వస్తుంది ఈ రోడ్లో. అలా అని స్ట్రైట్గా రావట్లేదు, ఈ పక్క నుంచి కొడుతుంది. నేను ఎంత లెఫ్ట్ సైడ్ ఉన్నామని చూస్తున్నా సరే రైట్ సైడ్కి వెళ్తున్నా. మళ్ళీ గట్టిగా పట్టుకొని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి తెస్తున్నాను. మనం లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ నుంచి ఈ ఫ్యూయల్ స్టాప్కి 90 kilometers, అంటే 86 kilometers, 88 kilometers సంథింగ్ వచ్చాం. 3.15 liters పట్టింది, అంటే అరౌండ్ 29 kilometers వచ్చినట్టు పర్ లీటర్. అండ్ ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్స్లో చూశాను ఇప్పుడే, మనం బుజ్జి మీద దొలావీరా వెళ్ళడం కంటే డైరెక్ట్ దొలావీరా వెళ్ళడం బెటర్ ఆప్షన్. బుజ్జి మీద నుంచి నేను దొలావీరా వెళ్ళాలంటే 4 hours 52 minutes చూపిస్తుంది. డైరెక్ట్ మనం దొలావీరా వెళ్ళాలంటే 3 hours 20 minutes చూపిస్తుంది. సో అరౌండ్ 2.5, నియర్లీ 3 hours సేవ్ అయినట్టే మనకి. 2.5 hours సేవ్ అయినట్టు. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం బుజ్జి మీద 3 hours 10 minutes చూపిస్తుంది. బుజ్జి మీద కంటే డైరెక్ట్ దొలావీరా రూట్ వెళ్ళడం బెటర్. అండ్ నాకు బుజ్జి మీద చూపిస్తున్న రూట్ ఏదైతే ఉందో అది వాటర్ నట్టు చూపిస్తుంది. లైక్ రీసెంట్గా రివ్యూ పెట్టిన వాళ్ళు ఒకడు 1 week ముందు ఫొటోస్ పెట్టాడు, అక్కడ వాటర్ నట్టు చూపిస్తుంది. సో వాటర్ ఉంటే నేను బండి దించలేను కచ్చి మీదకి. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే, నాకు దొలావీరా మీద వాటర్ నట్టు చూపించట్లేదు, దొలావీరా మీద నార్మల్ కచ్చి ఉన్నట్టు చూపిస్తుంది. డైరెక్ట్ కచ్చి దొలావీరా మీదకి వెళ్తుంటే. సో డైరెక్ట్ వెళ్ళిపోదాం, అదే కొంచెం సుఖమైన ఆప్షన్. 132 kilometers ఉంది, 3 hours 10 minutes. సో నేను అనుకోవడం మాలియా తర్వాత రోడ్డు కొద్దిగా బాగోదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 3 hours 32 minutes, దట్టు 3 hours 10 minutes, 122 kilometers అంటే 1:40 kilometers. అంటే ఆ లెక్కన రోడ్డు బాగాలేదని అనుకోవాలి. ఈ రోడ్డు అంటే ఇప్పుడు దాకా మనం వచ్చిన రోడ్డు కంటే వరస్ట్గా ఉందని అనుకోవాలి. సో డైరెక్ట్ దొలావీరా వెళ్ళిపోదాం. ఇప్పుడు రోడ్ టు హెవెన్ ఎక్కేద్దాం. కాలిపోతున్నారు బాబు వేడికి. ఒక ఐస్ గోళ వేసి మెల్లిగా ఒక 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుదాం. లేదంటే ఇది అయ్యే పని కాదు. ఆల్రెడీ ఫోన్ హై టెంపరేచర్ని కొట్టుకుంటుంది. నేను రోడ్డు వరస్ట్లుగా ఉంటాయి, అసలు చండాలం గుంటలు ఉంటాయి అనుకున్నా, కానీ నేను అనుకున్నంతలేవు రోడ్స్ బాగున్నాయి. రోడ్స్ నిజంగా చాలా బెటర్గా ఉన్నాయి, అనుకున్న దానికంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఒక్క ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, ప్రతి 500 meters ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. అసలు ఈ ఆవులు ఏమైనా ఉన్నాయా?
భలే ఉన్నాయి పొడుగు కొమ్ములతోటి. ఊరు బాయ్. పెద్ద గుంపే ఇది. ఇలాంటి గుంపులు వచ్చినప్పుడు నువ్వు మధ్యలో ఇరుక్కుంటే మాత్రం కాళ్ళు కొంచెం లోపలికి పెట్టుకో. నేను చూపిస్తాను, ఈ ఆవులు ఇళ్ళకి చూపిస్తాను. చూడు 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 చూడు, ఇదిగో ఇలా లోపలికి పెట్టుకుని కాళ్ళు. ఎందుకు అంటే నువ్వు బయటికి పెట్టావు అంటే అవి కొన్నిసార్లు స్పీడ్గా వెళ్తాయి. వాటి నువ్వు ఎంత షూస్ వేసుకున్నా అవి గిట్టలతో దొక్కితే చాలా గట్టిగా నొప్పి అవుద్ది. అందువల్ల కొద్దిగా లోపలికి పెట్టుకోవాలి. అమ్మ లిటరల్లీ భలే ఉంది. ఆ మధ్యలో నించోడి అది వెళ్ళేంత వరకు కాళ్ళ లోపలికి ముడుకొని నించుంటే ఇంకెళ్ళిపోదాం. రోడ్ టు హెవెన్. ఓకే, లిటిల్ బిట్ కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం ఎక్కువ కాదు కొంచెం. ఎందుకు అంటే నేను దీనికి వద్దామని 2 years, లాస్ట్ ఇయర్ అయితే లిటరల్లీ దగ్గర దాకా వచ్చి రన్ ఆఫ్ కచ్కి రాకుండా ఇంకో కచ్కి వెళ్ళాను. అండ్ దాని ముందు ఇయర్ దగ్గర వరకు వచ్చి ఎందుకో రివర్స్ వెళ్ళాను. ఈ ఇయర్ ఫైనల్లీ వెల్కమ్ టు రన్ ఆఫ్ కచ్. వాటర్ ఉంది, సో బండి దించే ఛాన్స్ లేదు. అయినా సరే ఇట్ ఫీల్స్, యూ కెన్ ఫీల్ ద వైబ్. వాటర్ ఉండి నీకు బండి దించే ఛాన్స్ లేకపోయినా యూ కెన్ ఫీల్ ద వైబ్. ఈ సర్టెన్ పాయింట్ కొద్దిగా ముందుకెళ్ళాక ఇన్స్టా 360 ఆన్ చేద్దాం. సో ఆల్ ద బెస్ట్, యూ కెన్ గెట్ ద వీడియో. ఇక్కడి నుంచి ఆన్ చేయొచ్చు. అంతా హాఫ్ పెడదాం, ఎందుకంటే గాలి వస్తుంది కదా, సో కొట్టుకొని పోకుండా, ఎయిర్కి స్ట్రెంత్ తగ్గకుండా. స్పీడ్గా వెళ్ళట్లేదు, చిన్నగానే వెళ్తున్నాం మనం. బ్రో యూ కెనాట్ ఫీల్ దిస్ వితౌట్ కమింగ్ హియర్ బ్రో. నేను ఎంత చెప్పినా నువ్వు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవడం వేరు కదా. లిటరల్లీ మధ్యలో రోడ్డు, అటు ఇటు సాల్ట్. చాలా బాగుంది ఫీల్. ఇట్స్ ప్రైజ్లెస్.
ఎక్కడైనా దిగే స్కోప్ ఉంటే చూసి దిగుదాం. ఎందుకు అంటే నువ్వు పొరపాటున దిగావు అంటే ఆ సాల్ట్ అంతా నీకు తినడం స్టార్ట్ చేస్తుంది బండిని. నేను అలానే జరదింగాను ఫ్రంట్ బ్యాక్ మడ్ గార్డ్స్ని. సో కొంచెం చూసి దిగుదాం. నేను స్లోగా వెళ్ళడానికి కూడా రీజన్ అదే, గాలి హెవీగా వస్తుంది. ఇన్స్టా 360 పైకి పెట్టుంది, అదొక పక్కకు కొట్టేస్తుంది గాలి హెవీ వస్తే. అందుకు కొద్దిగా మెల్లిగా వెళ్తే ఏం పోయింది బొచ్చు, త్వరగా వెళ్ళి పీకే పని ఏం లేదు కదా. కరెక్ట్గా ఇప్పుడు ఆ లారీ ఉన్న పొజిషన్లో బండి పెట్టి ఫోటో తీద్దాం. సో ఫ్రంట్ నీకు మొత్తం వైట్ సీనరీ వచ్చింది, బ్యాక్ వైట్ వచ్చింది, నీకు చుట్టూ వైట్ వచ్చింది. ఇందాకదాకున్న సీనరీలో కొద్ది గొప్ప అట్లీస్ట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఆ స్కోప్ లేదు. ఇప్పుడు ఆ లారీ ఉన్న పొజిషన్లో కంప్లీట్ వైట్. రోడ్ టు హెవెన్ అని దీన్ని ఎందుకంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. ప్రాపర్ ఆ దూరంగా ఏదో కొండ కూడా కనిపిస్తుంది. నువ్వు ఇలానే వెళ్తే నీకు బోర్డర్ కూడా వచ్చేది. అండ్ మోర్ ఓవర్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే రన్ ఆఫ్ కచ్లో ఎట్టి పరిస్థితుల్లో బోర్డర్ తెలియకుండా దిగకూడదు. నువ్వు దిగావు అంటే అది ఎంత దూరం నువ్వు వెళ్తావో తెలీదు, బోర్డర్ దాటి వెళ్తావో తెలీదు, ఎక్కడుంటావో నీకే ఐడియా ఉండదు. మోర్ ఓవర్ ఇక్కడెక్కడ నీకు నెట్ సిగ్నల్ స్టాప్. We will stop here, take some photos for the bike and for ours. ఇది ఆపేద్దాం కొద్దిసేపు. अब नेटवर्क चल जाता है क्या इधर? हाँ चलो ठीक है. बाय बाय. ఇప్పుడు కనిపించిన నలుగురు ఇక్కడ పరిచయం అయ్యారనమాట. సో ఇట్స్ లైక్ వాళ్ళే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఈ హోటల్ చీప్ రేట్కి ఉంటుంది చూడు, తక్కువలో ఇస్తాడు, 500 600లో అన్నాడు. నేను వాడికి కాల్ చేసి ఎంతన్నా అని అడిగితే ఏసీ అయితే 1000, నాన్ ఏసీ అయితే 700 అన్నాడు. లిటరల్లీ నేను ఫస్ట్ వాడు వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. అంటే నలుగురు ఉన్నారు అండ్ మోర్ ఓవర్ నలుగురిలో ఒకడు తాగున్నాడు అని చెప్పి కొద్దిగా భయపడ్డాను. కానీ ఓకే, మంచి హోటల్ చూపించారు. హోటల్ లొకేషన్ అయితే గుద్దబాల్ ఉంది లిటరల్లీ చెప్పాలంటే. సేమ్ కచ్చి పక్కనే, కచ్చికి ఆనుకొని హోటల్ రూమ్. 40 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి కచ్చికి ఆనుకొని హోటల్ రూమ్ అంటే అర్థం చేసుకో. అండ్ మోర్ ఓవర్ నేను దాంట్లో చూసిన రివ్యూ ఫొటోస్లో ఎలా ఉందంటే మార్నింగ్ అయితే పీకాక్స్ వస్తాయి అన్నట్టు రివ్యూస్ ఉన్నాయి. సో రేపు మార్నింగ్ లేయాలి మనం, పీకాక్స్ని చూడడం కోసమైనా లేయాలి అట్లీస్ట్. అండ్ ఇప్పుడు ఇంక ఇన్స్టా 360 తీసేసి లోపల పెట్టేద్దాం, ఇక్కడ మనకు అంత యూజ్ ఉండదు కాబట్టి. నాట్బెట్ ఇక్కడ నుంచి 66 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్లో వెళ్ళిపోవచ్చు మనం కరెక్ట్గా కొడితే. సో మార్నింగ్ కొద్దిగా తొందరగా స్టార్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. సో మార్నింగ్ మనం ఇక్కడ 7 కల్లా స్టార్ట్ అవ్వాలి, సో దట్ 8 కల్లా వెళ్ళిపోతాం. మనం లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడే హోటల్ నుంచే 8కి స్టార్ట్ అయ్యాం, వచ్చేసరికి 10 అయింది. 10కి మీటింగ్లోకి వెళ్ళిపోయారు.
నిజంగా రోడ్డు ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ముందు అసలు ఈ రోడ్డు ఉండేది కాదంట, ఇది జస్ట్ 8 months ముందు వేసారంట రోడ్డు. ముందంతా మేము సాల్ట్ మీద వెళ్ళే వాళ్ళం బ్రో. నీళ్లు వదులుతాము అని గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత రోడ్డు వేసారు ఇక్కడ. అండ్ ఇప్పటికీ రోడ్డు వర్క్స్ ఏం అవ్వలేదు, మీకు మధ్య మధ్యలో కనిపిస్తాయి చూడండి అన్నాడు. అండ్ ఇది ఇలా ఇక్కడ ఇలానే ఉందా, లేదంటే దొలావీర అదే భుజ్ సైడ్ నుంచి వెళ్ళినా ఇలానే ఉందా అంటే, భుజ్ సైడ్ నుంచి వెళ్ళినా ఇలానే ఉంటుంది బ్రో. ప్రజెంట్ అన్ని చోట్ల నీళ్ళు వదులున్నారు కొంచెం ఉన్నారు. ప్రజెంట్ అన్ని చోట్ల నీళ్ళు వదులున్నాడు కొద్దిగా అన్నాడు. ఇప్పుడు మనకు వీడియో తీసాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీడియో అడుక్కోవాలి.
రోడ్డు ఉంది, ఖాళీగా ఉంది, అటు ఇటు రోడ్ టు హెవెన్ అన్నట్లే. ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ నాకు మళ్ళీ లే లడఖ్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది, హిమాచల్లో ఉంది. హిమాచల్, ఉత్తరాఖండ్లో నాకు లైక్ ప్లేసెస్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు, రోడ్డు మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. ఉత్తరాఖండ్లో ఒక రోడ్డు ఉంటుంది, ఘాట్ రోడ్డు. నువ్వు స్ట్రైట్గా వెళ్తుంటావు, ఒక కేవ్ లాగా ఇలా వచ్చి ఉంటుంది. ఒక 10-15 కిలోమీటర్స్ నీకు రోడ్డు అంతా అలానే ఉంటుంది. అండ్ నువ్వు రైట్ సైడ్ చూస్తే కిందకు ఒక 140-200 కిలోమీటర్స్ లోయ. ఆ లోయలో పడినాడు ఇంతవరకు బతికినట్టు చరిత్ర లేదు. అసలు ఏమైనా ఉందా? రోడ్ టు హెవెన్ అని ఊరికే అనరు ఇలాంటి రోడ్స్ని. అండ్ ఇందాక కనిపించినోడు ద్వారకా నుంచి స్టార్ట్ అయ్యాను వచ్చానంటే, ద్వారకా నుంచి అప్పుడే వచ్చావు, 8ంటికి స్టార్ట్ అయ్యామన్నాడు. 8:30 స్టార్ట్ అంటే 8:30 స్టార్ట్ అయినా ఈ టైంకి రాలేరు, నువ్వు ఎంత స్పీడ్లో వచ్చావు అంటే 80-100 అన్న. 80-100లో వచ్చినా రాలేరు భయ్యా, మేము ఎన్నిసార్లు వెళ్ళి వచ్చి ఉంటాము, చాలా కష్టం రావడం అన్నాడు. మరి ఏమైందో తెలియదు. మనం అయితే అరౌండ్ 6 o'clock కల్లా వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు 6:15 ఎంతో, 6:15. నేను 6కి అక్కడ ఉంటాం అన్నాం, ఇన్ ద సెన్స్ ఆ స్టార్టింగ్ పాయింట్లో. 6:15కి బయలుదేరిపోతున్నాం కూడా. నియర్లీ 45 minutes మనం అక్కడ కూర్చొని అటు ఇటు లొకేషన్స్ ఫోటోలు తీసుకొని మన ఫోటోలు మనం తీసుకొని ఉన్నాం. సో ఇఫ్ యూ రైడ్ ప్రాపర్లీ అండ్ గివ్ ప్రాపర్ రెస్ట్ టు యువర్ బైక్, దెన్ నో వన్ కెన్ బీట్ యువర్ బైక్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడ ఐలాండ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ దూరంగా అక్కడ మన రూము. సో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 40 kilometers 1 hour చూపిస్తుంది. నేను 40 kilometers 40 minutesలో కొట్టచ్చని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ రోడ్డు చూసి డిసైడ్ అయ్యాను. మరి అక్కడ రోడ్డు ఎలా ఉందో మనకు ఐడియా లేదు, చూద్దాం. వెళ్తాం కదా, ఎలాగో వెళ్ళేటప్పుడు చూసుకోవడం. రోడ్డు ఇంతటితో అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ రాళ్ళ గుట్టల రోడ్డే. ఇది ఎక్కడ దాకా ఉందో మనకు తెలియదు. అండ్ మోరోవర్ దీంట్లో మనం స్పీడ్ వెళ్ళలేం, ఎందుకంటే నువ్వు స్పీడ్ వెళ్తే ఎక్కడో అక్కడక్కడ కొంచెం షార్ప్గా ఉండే రాళ్ళు ఉంటాయి, అవి తగిలి పంచర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గుద్ద మూసుకొని స్లోగా వెళ్ళాం. ఇది ఎంత దూరం ఎలా ఉంటే అంతవరకు గుద్ద మూసుకొని స్లోగా వెళ్ళాం. ఇదిగో ఇంకొకటి, నువ్వు స్పీడ్కి వెళ్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అన్నీ మూసుకొని, నీకు ఎంత డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నా అడ్వెంచర్ బైక్ కాదు కాబట్టి స్లోగా వెళ్ళాలి. అడ్వెంచర్ బైక్ అయినా సరే కొంచెం చూసుకునే వెళ్ళాలి. అడ్వెంచర్ బైక్గా జారదు అనేం లేదు అవడం.
ఎండింగ్ ఓవర్ హియర్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కాంక్రీట్ జంగిల్లోకి వెళ్తున్నాం మ్యాప్స్ ప్రకారం కూడా. గానే మళ్ళీ రోడ్ ఎక్సలెంట్గా ఉంది అసలు. 80 90 కొడుతున్నా వెళ్ళిపోతుంది. ఒక మేకని తీసి వెనకాల వేసుకుంటే నీట్గా వండేసుకొని తినొచ్చాము. ఆయన వెనకాలే వెళ్తున్నాయి చూడు మేకలు. తాత స్పెక్స్ పెట్టాడు. నాకు ఇందాక కనిపించిన ఒక నలుగురు కనిపించారు కదా, వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, బ్రో ఇక్కడ ఏసీ రూమే తీసుకో, నాన్ ఏసీ తీసుకోకు, నువ్వు కచ్చి మీద ఉన్నావు కాబట్టి నీకు చల్లగా గాలి కొడుతుంది, కచ్చి దిగి నువ్వు మళ్ళీ ల్యాండ్ మీదకి వెళ్ళాక నువ్వు ఏం చేసినా సరే నీకు గాలి అయ్యేది రాత్రి అన్నారు. అంటే వాడు అంటే నేను అన్నాను. వాడు మళ్ళీ నీ ఇష్టం బ్రో, నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అర్థమైపోద్ది ఎంత చల్లగాలి వచ్చిద్దని అన్నాడు. నిజంగానే ఇప్పుడు వెళ్తుంటే గాలి వేయట్లేదు, వచ్చే గాలి కూడా వేడిగా వేస్తుంది. నైట్ కానీ నాన్ ఏసీ రూమ్ తీసుకుంటే అయిపోతామేమో. చూద్దాం, అక్కడికి వెళ్ళాక కొద్దిగా రేట్ తగ్గించమని అడుగుదాం. అంటే వాడు చెప్పిన ప్రైస్ కొద్దిగా తక్కువే. ఆన్లైన్లో మరీ 2300 ఎంత చూపించింది నాన్ ఏసీ. అండ్ నేను ఫస్ట్ ఇక్కడ వెళ్ళి అడిగినా సరే ఇక్కడ కాస్ట్లీ ఉంటాయి బ్రో, వాడు ఒక్కడే తగ్గించిస్తాడు, తక్కువకి ఇస్తాడని నీకు చెప్పామన్నారు. అండ్ వాడు ఏసీ 1000, నాన్ ఏసీ 700 అన్నాడు కదా. అడుగుదాం ఏసీ ఏమన్నా తగ్గించిస్తాడేమో 800 కలా అని. చూపించింది 65 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్, సారీ 45 కిలోమీటర్స్, 45 కిలోమీటర్స్. ఇప్పుడు మనం 40 మినిట్స్లో రీచ్ అయిపోయాం. వెళ్ళిపోతాం ఇంకొక నిమిషం. 750 మీటర్స్ అంట. వచ్చాం హోమ్ స్టే దాకా. $400 meters. $200 meters. $100 meters. यही होगा शायद. भैया कॉल किया था ना. इस ये वाला